పశ్చిమాసియా యుద్ధం 100 రోజులకు చేరువవుతోంది. ఇప్పటికైనా అమెరికా వెనక్కి తగ్గుతుందా? ఇరాన్ కూడా రాజీకి సిద్ధమవుతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే మొత్తానికి వార్ ఆగేట్టే కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో చర్చలు కొలుకొస్తున్నాయంటున్నారు ట్రంప్. అమెరికా ఇరాన్ మధ్య త్వరలోనే ఎంఓయూ కుదురుతుందంటున్నారు. సంతకాలు జరిగిన వెంటనే హార్మూజ్ తెరుచుకుంటుందంటున్నారు ట్రంప్. హార్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. ట్రంప్ చెప్పినట్లు వారం 10 రోజుల్లో ఈ ఎంఓయూ జరిగితే జలసంధి నుంచి నౌకల రాకపోకలు పునః ప్రారంభమైతే అంతర్జాతీయంగా చమురు కష్టాలు తొలగినట్లవుతుంది. అయితే ప్రస్తుతం ఒప్పందానికి సంబంధించిన తుది అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు ట్రంప్. ఇక హార్మూజ్ లో మైన్ స్వీపింగ్ కొనసాగుతోంది. జలసంధిలో వేగంగా ఇరాన్ అమర్చిన మైన్ల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ 10కి పైగా మైన్లను గుర్తించారు. అండర్ వాటర్ డ్రోన్లు, ప్రత్యేక డెస్ట్రాయర్లతో నేవీ ఆపరేషన్ కొనసాగుతోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే మైన్ క్లియరెన్స్ మిషన్ ని కొనసాగిస్తోంది. అమెరికా నౌకాదళానికి చెందిన డెస్ట్రాయర్లు, అండర్ వాటర్ డ్రోన్లు, ప్రత్యేక మైన్ హంటింగ్ వ్యవస్థలతో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు 10 మైన్లను గుర్తించారు. కానీ వాటిని నిర్వీర్యం చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ కావడంతో మొత్తం పని పూర్తవడానికి మరికొద్ది వారాలు పట్టొచ్చంటున్నారు.